చేసి మర్యాదగాను క్రమముగాను ప్రభా ఆరాధన క్రమం జరుగునట్లుగా మీరు అధ్యక్షత వహించి నడిపించమని వేడుకుంటూ యేసు అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించడానికి గాను మొట్టమొదటి పాటగా స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించదు మన పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపడతాం. బుక్స్ ఉన్నట్లయితే సాంగ్ నెంబర్ 51.
ప్రార్థన విన్నడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే మాటను పాడుతూ దేవనామాన్ని కనపడతామండి. బుక్స్ ఉన్నట్లయితే 384 సాంగ్ నెంబర్. మూడో పాటలో పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాం అనే పాటను పాడుతూ దేవునామాన్ని గణపడతాము. బుక్స్ ఉన్నట్లయితే సాంగ్ నెంబర్ 501 501.
ఇంతవరకు పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రతిప్రీతిగా చదువుతామండి. కీర్తనలు 111వ కీర్తన, 110వ కీర్తన, 110వ కీర్తన ఉత్తర ప్రతిప్రీతిగా చదువుదాము. ఈ వాక్యం చదవలసిందిగా సిస్టర్ ప్రభావతి గారి ముందుకు రమ్మని ప్రభుత్వం మనం చేస్తాము.
కీర్తనలు 110వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చూద్దామండి. కీర్తనలు 110 ఒక వచనం మీరు ఒక వచనం చదువుకున్నాం, చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యలో పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీ నిరంతరము యాజకుడవై ఉండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శమనముతో నిండి విశాల దేశం మీది ప్రధాని ఆయన నలగొట్టును. మార్గమున ఏడు నీళ్లు పానము చేసి ఆయన కలగల ఎదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సమయంలో సాక్ష్యాలకి అవకాశం పడుతుందండి. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మీ సాక్ష్యాన్ని ముందుకు వచ్చి పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రైట్, 31st నైట్ సాక్ష్యాలు అయిపోయింది కదండి, అందుకే ఇంక సాక్ష్యాలు లేవు. రైట్, ఓకే. అయితే మరి ప్రార్థన రిక్వెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటి అని అంటే, మరి సిస్టర్ రూత్ గారి యొక్క మేనల్లుడు చాలాసార్లు చెప్తానే ఉండేవారు మనకి ప్రార్థన చేయమని. బాబు చిన్నతనంలోనే 11 సంవత్సరాలకే మరి క్యాన్సర్తో బాధపడడం అనేది జరిగింది. సో లాస్ట్ మంత్ కూడా బాబు ఐసీలో పెట్టడం, ఆయన మళ్ళీ చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ బాబు. ఆ టైంలో బాబు ఐసీలో ఉండి కూడా కాల్ చేసి నాతో కూడా మాట్లాడాడు. ఆ రోజు అంతా బాగానే ఉన్నాడు యాక్టివ్గా. కాకపోతే ఏంటంటే మరి పరిస్థితులు, మరి ఆ బిడ్డ అంత కష్టపడుతుంటే దేవుడు చూడలేకపోయారేమో తెలియదు. కానీ మరి ఈరోజు ఆ బిడ్డని దేవుడు తీసుకున్నారు. మరి 11 సంవత్సరాల బిడ్డ, చక్కని బిడ్డ. అసలు ఆ ముందు ఫోటోకి మన ఐసీలో ఉన్నప్పుడు పెట్టిన ఫోటోకి అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటే చెప్పలేం. బట్ ఏంటనంటే లెగ్ మీద ఉండేది ఆ వూండ్ అనేది, అది కాస్త మేము అనుకునే టైంకే ఆ లెగ్ అన్న కనీసం తీసేస్తే బాబు బాగుంటాడు కదా, మరి బ్రతుకుంటాడు కదా అని అనుకునే టైంకే వాళ్ళు కూడా అదే ప్లాన్లు ఉన్నారు. కానీ కొంచెం హెల్తీగా బాగున్నాడు అనేటప్పుడు కొంచెం అందరూ బాగున్నారు అనుకుంటాం కదా. సో అది లంగ్స్ వరకు కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అయితే మరి బాబు లంగ్స్ అని అంటే మరి ఇంకా అదే కదా మెయిన్ ఏరియా. అయితే బాబు మరి ఈరోజు ఉదయమే అనుకుంటున్నాను, మరి మార్నింగ్ వస్తుంటే తెలిసింది మాకు. బాబు అయితే మరి ప్రభు సన్నిధికి చేరారు. అయితే మనం చేయవలసింది ఏంటనంటే, ఏం చేయాలండి, ఆ బిడ్డ ఆత్మకి శాంతి మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు కదా. ఆ బిడ్డ హ్యాపీగా ఉంటాడు దేవుడు. ఇప్పటికే తన క్యాన్సర్ లేదు, ఏ బాధ లేదు, ఏ ఐసీయూ లేదు, హాయిగా ఉంటాడు. కానీ తను విడిచిపెట్టి వెళ్ళిన ఫ్యామిలీ ఉంది కదా, కుటుంబస్తులు, వాళ్ళ యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే మరి దేవుడు చెప్పిన మాటే కదా, మరి నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఉండొద్దని చెప్పాడు. కానీ మరి ఈ లోకరీతిగా కడుపులోంచి పుట్టిన బిడ్డ, మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో వేదన ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రూత్ సిస్టర్ వారి కుటుంబం తరఫున మనందరం కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. రైట్, రెండో విషయం ఏమి అని అంటే, కీర్తన గురించి అందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డకి చక్కగా లిమ్స్ ఇచ్చారు, మంచిగా వేసుకొని నడుస్తుంది కూడా, వాకర్ పట్టుకొని. మొన్న సండే చర్చికి వెళ్ళింది, క్రిస్మస్కి చర్చికి వెళ్ళింది. మొన్న న్యూ ఇయర్ కూడా చక్కగా సారీ కట్టుకొని చక్కగా ఉంది. ఎంత బాగుందని అంటే ఆ పాప అంత చక్కగా ఉంది నిజానికి. అయితే మరి తను ఇష్టంగా నడవడంతో ఏమైందంటే, ఆ స్కార్ ఉంటుంది కదండి, సర్జరీ చేసిన ఏరియా, అది కొంచెం రప్చర్ అయ్యి దాని దగ్గర పస్ అనేది ఫామ్ అయిందట. మరలా హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో సుజాత కూడా అక్కడే ఉన్నారు. నిన్న నైట్ కాల్ చేసి, పాప కూడా బాగానే ఉంది, ధైర్యంగానే ఉంది. కాకపోతే ఏమనంటే మళ్ళీ ఎంఆర్ఐ తీశారు, మళ్ళీ ఎక్స్రే తీశారు, అన్నీ తీశారు. అయితే ఆ స్కార్ అనేది ఎప్పటికైనా కూడా మళ్ళీ అక్కడ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. సో అది ఎప్పటికైనా ప్రాబ్లమే అన్నట్టుగా మళ్ళీ ప్రొసీజర్ చేయాలన్నారంట. సో
మరి ఫ్యామిలీ అంతా చాలా బాధపడిపోతున్నారు. అయితే ఇంకా వాళ్ళు వెయిట్ చేసేది అంటే ఒకవేళ అదేమన్నా ఫస్ట్ ఇంకా లోపలికి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిందా ఏంటని ఒక బాధ. ఇప్పటికే 2 కాళ్ళు పోయిన బిడ్డ, మళ్ళీ తనకి ఇంకా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంకా తను తట్టుకోలేదు. చిన్నపిల్ల కనుక తనకి మహా అంటే 15 to 16 years 10th క్లాస్ అమ్మాయి అయినా కూడా నిజానికి అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇప్పటివరకు ఏంటంటే. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రొసీజర్ కాకూడదని ఒక ఆశ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనకు కూడా అదే కదా, మరలా అంటే ఎంత తట్టుకుంటుంది ఆ పాప. అయితే వాళ్ళు మరి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, ఒకవేళ వేరే డాక్టర్ ఏమన్నా పిలుస్తున్నారట, ఆయన వచ్చి ఒకవేళ యాంటీబయాటిక్స్తో తగ్గిపోతుంది అని అంటే పర్వాలేదు, ప్రొసీజర్ అవసరం లేదని అన్నారంట. ఏమైనప్పటికీ మన బాధ్యత ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడం అంతే. అసలు తను ఏమనుకుందంటే ఇప్పుడు ఈ మంత్ జాన్ కదా, ఈ మంత్లో మన దగ్గరికి రావాలని ఆశ అమ్మాయికి. వచ్చి నేను సాక్ష్యం చెప్తాను ఆంటీ చర్చిలో అని కూడా చెప్పింది. మరి తీరా చూస్తే అమ్మాయి అలా అనుకుంది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిన నెసిటీ వచ్చింది. ఏమైనప్పటికీ దేవుడు ఆయన కార్యాన్ని జరిగించాలని ప్రార్థన చేద్దాం. మరి వీలుంటే యాంటీబయాటిక్స్తో తగ్గిపోతే దేవునికి స్తోత్రం, లేదు ఇంకేమన్నా ఉంది అని అంటే మరి ఆయన చిత్తమే కనుక ఆ బిడ్డకి ధైర్యం, కుటుంబానికి ధైర్యం కోసం ప్రార్థన చేద్దాం. మరి ఈ 2 ప్రార్థన విన్నపాలు దయచేసి మీ పర్సనల్ ప్రేయర్స్లో గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మరియు ఆ కుటుంబాల తరఫున నేను మీకు విన్నవిస్తున్నా. సో ప్రేయర్ చేద్దాం వాళ్ళ కోసం కూడా. రైట్, ఈ సమయంలో ప్రభు సన్ని స్తుతి ఆరాధన చేద్దామండి. ప్రభు నామాన్ని కనపరుద్దాం. మన 2 చేతులు పైకెసి మన హృదయాన్ని ప్రభు తడిపుకొని మనందరం నేచలు నిలబడతాం. ప్రభువా, నా సంవత్సరం అంతా చేసిన మేలుకై మీకు వందనాలు స్తోత్రములయ్యా. నా తండ్రి మీరు చూపించిన కృపకై వందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని ఆదరించే విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రమయ్యా అంటూ దేవుని స్తుతి చెప్దామండి. మరి 2 చేతులు పైకి దేవుని స్తుతి చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తుతి 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 ప్రభువా. స్థితులు నాయన మహోన్నతుడా మీకు వందనాలు, మహిమగల దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మహోపకారి మీకు వందనాలయ్యా. మా ప్రతి అవసరతలు తీర్చే దేవా మీకు వందనాలు, మమ్మల్ని పోషించే దేవా మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. ఎలుగెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ప్రతి విషయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈ రోజు మనం సజీవులు ఎక్కడ ఉన్నామంటే దేవుని కృపని స్తుతి చెల్లిద్దాం. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మన దేవుడు. సూర్య చంద్రులు కూడా ఆయన మహిమపరిచే దేవుడు. ఆయన రానై ఉన్నాడని ఆయన రాకుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సృష్టి. దేవుడికి స్తుతి చెల్లిద్దాం. మహిమగల దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవుడికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా
మేము స్తుతించడానికి నాయన, మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మను మమ్మల్ని నింపి పరిశుద్ధాత్మ నడిపింపుతో మమ్మల్ని భద్రపరిచి బలపరచమని మహోన్నతుడైన యేసయ్య పేరట ఈ స్తుతి యాత్ర సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దేవుని యొక్క మనకి వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరికి కూడా ప్రభు పెట్ట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి దేవుడు మనం ప్రేమించి 2025 సంవత్సరం అంతా కాపాడి 2026వ సంవత్సరంలో అడుగు పెట్టించి మొదటి ఆదివారము మరి పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధి ఉండడానికి మనం సజీవులకులో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు మాట్లాడుకోవాలి. చాలా డిస్టర్బెన్స్. రైట్. అయితే ఈ సమయంలో మరి ప్రభు యొక్క వాక్య ధ్యానంలోకి వెళదాం. మన హృదయాలు సిద్ధపరచుకున్నామని నేను నమ్మచ్చు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి గాను మొట్టమొదటిగా కీర్తనలు 141 అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తనలు 141 అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. నేను మరలా చదువుతాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభు యొక్క వాక్యాలకు ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, సర్వకృపానిధికి దేవా, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు. సజీవుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క పరిశుద్ధ దినాన నీ మందిరంలో ఉన్న మమ్మల్ని దృష్టించమని అడుగుతున్నాం ప్రభా. ఇది నా నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నేనైతే ప్రభా ఇదిగో నీ నామాన్ని బట్టి నిలబడిన బిడ్డను ప్రభా. నాయన నీ బిడ్డనే నన్ను దాన్ని నీ ఆత్మచేత నింపి నడిపించండి ప్రభా. ఎడతల ఆత్మశక్తితో నన్ను నింపు నా తండ్రి. నాయన నా జ్ఞానంతోనూ నా నోటి మాటలతోనూ ప్రభా నాయన నేను మాట్లాడినట్లయితే నాయన కార్యాలు జరగవు. ఏ హృదయం కూడా మార్చబడదు, ఏ హృదయం కూడా నాయన పరిశుద్ధపరచబడదు ప్రభు. ఏ బ్రతుకు కూడా నాయన సరి చేయబడదు ప్రభు. కానీ మీరు మాట్లాడితే నాయన ప్రతి హృదయం మార్చబడుతుంది ప్రభు. ప్రతి బ్రతుకు కూడా సరి చేయబడుతుంది కనుక తండ్రి నీ బోరగా నన్ను వాడుకోమని అడుగుచున్నానయ్యా. నన్ను నేను పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ తండ్రి మీకు అప్పగించుకుంటున్నాను. నీ ఆత్మతో నన్ను నింపి ప్రభు, ఎడతల ఆత్మశక్తితో నింపి ప్రభు, నీ దివ్యమైన వాక్కును దయచేయమని అడుగుచున్నాను. నన్ను పూర్తిగా మరుగుపరచండి అయ్యా, నన్ను పూర్తిగా మరుగుపరచండి. మిమ్మల్ని మీరు కనపరుచుకోమని అడుగుచున్నాం. ఈ దివ్యమైనటువంటి జీవపు ఓటని వాక్యాన్ని ప్రభా అయ్యా వివరించడానికి నాయన అంతటి శక్తి నాకు లేదు ప్రభా. కానీ మీరు మాట్లాడి మా హృదయాన్ని తృప్తిపరచమని, మా యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చమని, ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని మీకే స్తుతులు వదనాలు చెల్లించుకుంటూ మీ అభిషేక ఆత్మతని బిడ్డలను నింపమని వేడుకుంటూ యేసు అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదివినట్టు ఈ వాక్యం చూస్తే కనుక ఇది దావీదు కీర్తన. అంటే దావీదు గారు రాసినటువంటి ఈ మాట మనం చూసినట్లయితే ఆయన ప్రభు సన్నిధిలో ఏమడుగుతున్నారండి ఇక్కడ? నా ప్రార్థన ఎలా ఉండాలంట? ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే సాయంకాల నైవేద్యం గురించి మనం ఈ సమయంలో మాట్లాడదాం. అయితే దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అని అంటే ఇక్కడ సాయంకాల నైవేద్యం అనే దానికి ఇంపార్టెన్స్ ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తే కనుక ఆ సాయంకాల నైవేద్యము అనేది దేవునికి చాలా ఇంపైనదిగా ఉందని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మరి చేతులెత్తుట అనే విషయాన్ని చూస్తే స్తుతి ఆరాధన చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన చేతులు ఎత్తి, రెండు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం.
ఏంటి దాని వెనుకున్నటువంటి మీనింగ్ ఏంటి అని అంటే కనుక మనం ఇంతకుముందు కూడా ఈ వచనాన్ని ధ్యానించడం జరిగింది. కాకపోతే మరి దేవుడు మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. ప్రతిసారి ఒక్క విధమైనటువంటి మాటను దేవుడు మాట్లాడుతుంటారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదండి? జీవపు ఊట. ఆ ఊటలో వచ్చి మనం ఎంత చేదుకొని వాటర్ తీసుకున్నా కూడా మరలా 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 కొత్త వాటర్ ఊరుతూనే ఉంటుంది కదా. అయితే ఇక్కడ వాక్యాన్ని చూస్తే చేతులెత్తుట అనే విషయానికి మనం ఆలోచిస్తే కనుక ఎప్పుడు ఎత్తేస్తారు మనిషి? ఇక నా వల్ల కాదు అన్నప్పుడు చేతులు ఎత్తేస్తారు. ఇక నేను చెయ్యలేను అన్నప్పుడు చేతులు ఎత్తేస్తాం. అంతేకాకుండా ఒక దమ్ము ఉన్నాడు అనుకోండి, పరిగెడతాడు కనుక పోలీసు వాళ్ళు పరిగెడతారు అనుకుందాం. పరిగెడుతుంటే ఇంకా లాస్ట్లో దొరికేసిన తర్వాత ఏం చేస్తాడు? రెండు చేతులు ఇలా పైకెత్తారు. అంటే ఏంటి? ఇంకా నా పరుగు, నా పరిస్థితి, నేను దాపుకోవడం, నా బలమంతా ఇంకా అయిపోయింది. ఇక నేను ఏమవుతున్నాను? మీకు లోబడిపోతున్నాను, సరెండర్ అయిపోతున్నానని రెండు చేతులు పైకెత్తుతారు. అంటే ఇక నా వల్ల ఏమీ కాదు అని అర్థం. అంతా కూడా ఎవరికి? ఎదుట ఎవరున్నారో వారికి అని అర్థం. ఇప్పుడు మనం ప్రభు సన్నిధి నుండి మన రెండు చేతులు పైకెత్తి ప్రభువాని కొనాలంటూ దేవుని స్థుతిస్తా ఉన్నాం. ఈ కీళ్ళున్నాయి అడుగుతా ఉంటాం. అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నన్ను నేను పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను, నాకంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదని ప్రభు సన్నిధిలో అడిగే విధానం అది. మన రెండు చేతులు పైకెత్తడం. అయితే ఇక్కడ దావీదు గారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన ప్రార్థన ఎట్లుందంటే ధూపం వలెను నేను చేతులెత్తుట. ఆయన చేతులెత్తే ఆ విధానం చూస్తే సాయంకాల నైవేద్యం వలె ఉందంట. ఏంటంటే ఈ సాయంకాల నైవేద్యం అని అంటే కనుక మనం ఇంకా కొంచెం ముందుకు వెళితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఏంటంటే నిర్గమకాండము 29వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తే సాయంకాల బలి దేవుడు ఏర్పాటు చేసిన నిత్య నిబంధన అని ఇక్కడ తెలియజేయబడుతుందండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 39వ వచనం మనం చూద్దాం. సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్ష రసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం మందు అర్పించినట్టు దీనిని అర్పించవలెను. ఇక్కడికి ఆపుదాం మనం. రైట్, సరిపోతే చేస్తున్నాండి, చాలా వేసుకోండి. చాలా చేస్తుంది. ముందు కూడా ఖాళీ ఉన్నాయి, ముందు 2 చైర్స్ ఖాళీ ఉన్నాయి. కూర్చోండి. రైట్, రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, చదవబడినటువంటి వాక్యంలో ఏం మాట్లాడతారు చూడండి. మొట్టమొదటిగా సాయంకాలమున అంటే దేవునికి బలి ఇచ్చేటువంటి ఒక విధానాన్ని దేవుడు చెప్తా ఉన్నారు. ఒక విధానం దేవునికి బలి ఇచ్చే అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు బలి వాళ్ళ దేవుడికి అని. మనం బలి ఇవ్వండి. ఆ బలి అంతా ఎవరు చేసుకున్నారో ఆల్రెడీ బలి అయిపోయింది. అది బాగా అందరూ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్ష రసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలం మందు 2వ గొర్రె పిల్లతో అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలెను. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే దేవుని సన్నిధిలో సాయంకాలం అర్పించే బలి అని విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఏం చెప్తుందంటే సాయంకాల బలి దేవుడు ఏం చేశాడంట? ఒక నిత్య నిబంధనగా చేశాడంటే. ఏంటంటే మీనింగ్ నిత్య నిబంధన అంటే ఎప్పటికీ కూడా చేయవలసినటువంటి ఒక కట్టడ అని అర్థం. అర్థమైంది కదండి? కట్టడ. ఇప్పుడు ఎవ్రీ సండే మనం చర్చికి వస్తూ ఉంటాం కదా.
మంత్ ఒకసారి, అంటే ఇది మనకి రూల్ కాదు యాక్చువల్గా, ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. ప్రభు వల్ల ఆరాధనకి వస్తాం, ప్రభు వల్ల ఆరాధన తీసుకుంటాం. అయితే మనకి వచ్చినట్టు ఈ క్రైస్తవ లోకంలో చేసినటువంటి కొన్ని ఏమంటారు మార్పులు చేర్పులు బట్టి మంత్లీ వన్సే తీసుకుంటూ ఉంటారు. కొన్ని చర్చెస్లో సంఘాలు ఏం చేస్తే ఎవ్రీ వీక్ తీసుకుంటారు. నిజానికి అపోస్తల కాలంలో ఏం చేసేవారు, ఎవ్రీడే తీసుకునేవాడు. వచ్చకపోతే ఇలాగైంది, నెక్స్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి అంటారు ఏమో అని భయం వేస్తున్నారు. రైట్, ఓకే. ఎనివే, అయితే మన పద్ధతులు మనం మార్చుకోమనుకోండి, ఇంకా కూడా మనం ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. రైట్, ఇక్కడ చూస్తే కనుక దేవుడు చెప్తున్న కట్టడి ఏంటి అని అంటే, సాయంకాల నైవేద్యం అనేది నిత్య నిబంధన అని చెప్తున్నాడు. ఏంటంటే ఈ నైవేద్యము అప్పట్లో పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వంటను తయారు చేసేవాళ్ళు అనమాట, పిండి వంటను. ఓకే, ఏంటి ఆ వంట ఎలా తయారు చేసేవాళ్ళు అని అంటే, అచ్చంగా తీసినటువంటి ఒలివ నూనెతో కలిపినటువంటి గోధుమ పిండి కలిపి దాన్ని ప్రభు సన్నిధికి తీసుకొచ్చేవారట. ఓకే, ఇదొకటే కాదు, ఇంకేం చేసేవారు, మొదటి గొర్రెపిల్ల, రెండవ గొర్రెపిల్ల, 2 గొర్రెపిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నారు. మొదటి గొర్రెపిల్లని ఏం చేయాలి, అర్పించాలి దేవునికి. రెండవ గొర్రెపిల్లను కూడా తర్వాత అర్పించాలి. ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే, గొర్రెపిల్ల వధ అని అంటే వధించుకోమని దేవుడు అడగట్లేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు కాదు, బలియు అర్పణయు కోరే దేవుడు కాదు. కానీ పాత నిబంధన బట్టి మనం చూస్తే అక్కడ గొర్రెపిల్ల వధించడం అని అంటే అర్థం ఏంటో తెలుసా, వధించిన తర్వాత గొర్రెపిల్లకి ప్రాణం ఉంటుంది, ఇంకా లేదు. ఎవరేం చేసినా దానికి ఒక స్పృహ అనేది ఉండదు, ఒక సెన్స్ అనేది అక్కడ ఉండదు. అయితే మనం ఏం చేయాలంట తెలుసా, చచ్చిన వారిగా, దేంట్లో చచ్చిన వారిగా, ఈ లోకంలో చచ్చిన వారిగా, ఈ లోకాశల్లో చచ్చిన వారిగా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఎలాంటి కోరికలు ఏమన్నా కావచ్చు, వాటిలో చచ్చిన వారిగా ప్రభు సన్నిధిలో అంట సాయంకాలము మనమే ఆయనకి అర్పించుకోవాలంట. మనమే ఆయనకి అర్పించుకోవాలి. ఇది గొర్రెపిల్ల అర్పణ. మరి నైవేద్యం అంటే ఏమి, ఈ నైవేద్యం గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసా, ఇక్కడ ఉదయకాలం అర్పించినట్టే ఇక్కడ కూడా అర్పించాలట. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఇక్కడ అర్పణ అనేది ఎప్పుడు ఇస్తాం, లేదంటే ప్రభు సన్నిధికి మనం ఎప్పుడు సమర్పించుకుంటాం, ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ఆ ప్రార్థన చేస్తాడు మనం సమర్పించుకున్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. చేస్తాం లేదు, వెరీ బిజీయా, అక్కడ నైట్ డ్యూటీస్ చేస్తాం. రైట్, ఓకే, రైట్. అయితే ఇక్కడ చూస్తే కనుక మరి సాయంకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకసారి నా మాట వినాలి, నన్ను చూడాలి. ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు స్ట్రాంగ్గా చేస్తామా, సాయంకాలం ప్రార్థన స్ట్రాంగ్ ఉంటుందా? త్వరగా చెప్పాలి, నిజమా? ఇక్కడ వాక్యం చెప్పాను కదా, సాయంత్రం వేస్తాను కదా. యాక్చువల్గా ఉదయమే. ఎందుకు ఉదయం గట్టిగా ప్రార్థన చేస్తామని అంటే కొంచెం టైం అయినా కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తాం ప్రేయర్. ఎందుకు, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, అన్ని జాగ్రత్తగా సక్రమంగా జరగాలి, తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరాలి. అందుకని చిన్న ప్రార్థన అయినా కానీ చాలా స్ట్రాంగ్గా చేస్తాం. మార్నింగ్ చేసే ప్రార్థన, దినమంతా నన్ను కాపాడే ప్రభు, ఎందుకు నేను బయటికి వెళ్తున్నా, నా రాకపోకల్లో కాపాడే ప్రభు, అన్ని చేసే రైట్. ఈ దినదీవెళ్ళు అన్ని నాపై కుమరించే ప్రభు, దించే మొత్తం కదా. ఈ ప్రార్థన మార్నింగ్ అంటే టైం లేక చిన్న ప్రార్థన చేస్తాం మార్నింగ్. ఈవినింగ్ ఎక్కువ టైం ఉన్నా నిద్రతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం అలసిపోయి కదా. అయితే దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా, ఆయన చెప్తున్నట్టు ఈ నిత్య నిబంధన ఏంటో తెలుసా, మార్నింగ్ ఎలాగైతే ఇష్టంగా స్ట్రాంగ్గా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామో సాయంకాల సమయంలో కూడా అలాంటి ప్రార్థనే చేయాలని దేవుడు అడుగుతారు. నేను లెంత్ గురించి మాట్లాడట్లా, ప్రార్థన లెంత్ గురించి మాట్లాడట్లేదు. మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా మన పనులు జరగాలి ప్రభువా అని చేసే ప్రార్థన చూసారా, ఆ ప్రార్థన మార్నింగ్ ఎలాగైతే ప్రభుకు సమీపం నుండి ప్రార్థన చేస్తామో మరి ఈవినింగ్ కూడా అదేంటి ప్రార్థనే మనం చెయ్యాలని ఇక్కడ ఈ మర్మం మనకి బోధిస్తా ఉంది. అది దేవుని యొక్క నిత్య కట్టడ, నిత్య నిబంధన అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిత్య నిబంధన అంటే అర్థం ఏంటండి, ఒక మనకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ లెక్క. ఆ ఆజ్ఞ ఖచ్చితంగా నిత్యం అంటే ఏంటి, ఎప్పటికీ ఆ పని చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మనం ఆలోచిద్దాం, ఎలా చేస్తున్నామా నిజంగా ప్రార్థన, అలాంటి పరిస్థితి మనలో ఉందా అని ఈరోజు మనం
పరీక్ష చేసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మరి ఈ నైవేద్యము అనంటే ప్రభు సన్నిధిలోనంట మనం ఏం చేస్తామంటే మన ప్రార్థన ద్వారా మనం సమర్పించుకుంటూ ఆ యొక్క ప్రార్థన అనే దూపాన్ని ప్రభు సన్నిధికి చేరే విధంగా మనం చెయ్యాలి. అంటే నేను చాలాసార్లు చెప్పుంటాను, ఈ మాట చెప్పుంటాను కదా, చెప్పాను కూడా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, ఏమనంటే నా ప్రార్థన నా ఎదలోకే తిరిగి వచ్చేస్తుంది అని. ఎందుకంట ఎదలోకి తిరిగి వస్తుందంటే తన మనసు సరిగ్గా లేదు, తన మనసు శుద్ధీకరింపబడి లేదు, తన మనసు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కనిపించట్లేదు. ఆయన చాలా స్ట్రగుల్ ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, అలాగే చాలా పని ఉంటుంది, చాలా స్ట్రగుల్ ఉంటుంది, మనసు నిండా ఒక ఆలోచన ఉంటుంది. ప్రార్థన చేసుకోవాలి కనుక ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థన కాదు దేవుడు అడిగేది. అలాంటి ప్రార్థన చేస్తే ఏమొద్దంటండి, అదే ప్రార్థన మన ఎదలోకే తిరిగి వచ్చేస్తుంది, కానీ కార్యాలు అనేవి జరగవు, ప్రభు సన్నిధికి అనేది అది చేరదు. అయితే ఇక్కడ నేను కూడా ఈ అనుభవాన్ని నేను ఫేస్ చేశానని చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాం. మేము ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఏమవుతుందంటే స్ట్రైట్గా అయితే చేసే ప్రార్థన ఆకాశ మండలంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, అక్కడ దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఇది నా మాట అంటారా? ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉండడం బైబిల్లో ఉంది. ఎక్కడుందండి? బైబిల్లోనే ఉంది. ఎక్కడ చెప్పండి? బైబిల్లోనే. రైట్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 10వ వచనం నుంచి మనం చదివితే గనక ఏముంటుందండి, ఆకాశ మండలంలో ఆవరించిన దురాత్మ సమూహాలంట. ఈ దురాత్మ సమూహాల యొక్క పని ఏంటో తెలుసా? మన ప్రార్థనలు, దేవుని బిడ్డలు చేసే ప్రార్థన, యాచన, లేదంటే ఈ బలి అంటే ఆ బలి అనుకోక, ఏ బలి అండి, మనం సమర్పించుకునే బలి, ఇదంతా కూడా అవి ప్రభు సన్నిధికి చేరకుండా అడ్డుపడిపోతూ ఉంటాయి. అర్థమైంది కదండి? అడ్డుపడిపోతూ ఉంటాయి ప్రభు సన్నిధికి మన ప్రార్థన చేయకుండా వెళ్ళకుండా. మరి ఎలాంటి ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధికి ఆ ప్రార్థన వెళ్తుంది అని అంటే, మనం చేతులు ఎత్తుట, మన ప్రార్థన చేయుట ఎలా ఉండాలంట? ధూపం వలెను సాయంకాల నైవేద్యం వలెను ఉన్నప్పుడు అప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధికి చేరి ఆ యొక్క మరి చేరుతున్న మధ్యలో ఉంటే ఆ దురాత్మ సమూహాలను ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. ఈ విధంగానే మేము ప్రార్థన చేస్తుంటే ఏమని చెప్పాను నేను, వెళ్ళి ఆ దురాత్మ సమూహానికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ప్రార్థన. మాకు దర్శనం కనబడుతుంది. అయితే ఒక దర్శనం కాదండి, ఇద్దరికీ ఒకే సమయంలో ఒకే దర్శనం. అది మా ప్రార్థన ఇలాగ పైకి వెళ్తున్నట్టుగా దూపం వల్లే చూపిస్తున్నారు. అక్కడ ఉన్న దురాత్మ సమూహాలు కదుక్కొని మళ్ళీ వెనక్కే వచ్చేస్తుంది. అరే అంతవరకు వెళ్ళంటే ప్రార్థన స్ట్రాంగ్గానే ఉంది, కానీ దురాత్మ సమూహాలని దాటి వెళ్ళే అంత శక్తివంతమైన ప్రార్థన అక్కడ లేదనమాట. మరలా ప్రార్థన చేస్తున్నాం, ప్రవ్వా సహాయం చేయి, ప్రవ్వా సహాయం చేయి, ఆ దురాత్మ సమూహాలని నాశనం చేయి అంటూ ప్రార్థన చేస్తా 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 పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మా ప్రార్థన ధూపం వల్లే కాదు, అగ్నిలాగా వెళ్ళిపోతుంది పైకి. వెళ్ళి ఏ అయితే ఆ దురాత్మ సమూహాలు ఉన్నాయో అవన్నిటినీ కాల్చి ఒక పెద్ద హోల్ చేసింది అనమాట. ఆ హోల్లోంచి ప్రభు సన్నిధికి ప్రార్థన వెళ్ళిపోయినట్లుగా మేము దర్శనంలో చూస్తూ ఉన్నాం. అంటే మన ప్రార్థన ఎంత శక్తివంతమైందై ఉండాలో మనం ఆలోచించాలి. ప్రభువు ఇచ్చినటువంటి ఆ కట్టడ ఏంటంటే సాయంకాల ప్రార్థన, సాయంకాల నైవేద్యము అనేది ప్రభువు చెప్తున్నాడు ఏమంటే అది నిత్య నిబంధన, అది కట్టడ అని దేవుడు చెప్తున్నారు. ఈ కట్టడ మనం అనుసరించాలి. అనుసరించినప్పుడు ఎలా ఉండాలంట? ప్రభువుకి ఇష్టకరమైనటువంటి నైవేద్యం వలె ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరలా మనం వెనక్కి వెళదాం, 141 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇక్కడ ఈ మాటకి దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారము అర్థం ఏంటో తెలుసండి? ఏం మాట్లాడతారండి? యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే అన్కాన్షియస్గా చేస్తుంటాం, పద్ధతి లేకుండా కూడా ప్రార్థన చేస్తాం. అనుభవం ఉంటుంది చాలాసార్లు చాలామందికి. ఏమేమో ప్రార్థన చేసేస్తాం, అడగకూడదు కూడా అడిగేస్తాం, మరి మనకు నచ్చినట్లు ప్రార్థన చేస్తుంటాం. అలాంటి ప్రార్థన ప్రభువుకి ఇష్టం లేదంట. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారో తెలుసండి? దేవదూత కంప్లైంట్ ఇస్తారట. ఎందుకో తెలుసు? అక్కడ బైబిల్లో ఉంది ఈ మాట కూడా. ఏమనంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంట? ఆ యొక్క నీ మాటలు
చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దూత ఎదుట నిన్ను నిందించే అవకాశాన్ని నువ్వు ఇవ్వద్దని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. అంటే ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడంట ఇతడు ఆ టైంలో ఇలాంటి ప్రార్థన చేశాడని చెప్పడానికి మనం అవకాశము ఇవ్వకూడదంట. అంటే అలాంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చెయ్యాలి. ఆ అపవిత్రమైన ప్రార్థన కానీ అపవిత్రమైన మాటలు కానీ మాట్లాడడానికి ప్రార్థనలో దేవుడు అవకాశము ఇవ్వడు. అలాంటప్పుడే అందుకోసమే ఈ యొక్క దావీదు ఏం చెప్తుందంటే నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇక్కడ ముందు ఆయన ఏం మాట్లాడుతున్నారు? నా ప్రార్థన ఎలా ఉండాలంటున్నారు? ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె అని చెబుతూ ఏమంటారంటే నేను ప్రార్థన చేసిన నా పెదవులకి ఏం పెట్టాలండి? కాపుదల పెట్టయ్యా, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టయ్యా, నా నోటికి కావలి ఉంచయ్యా, నేను చెడ్డ మాటలు కానీ నీకు అయిష్టమైన ప్రార్థన నేను చేయకుండా సహాయం చేయమని దేవుడి సన్నిధిలో అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మనం చేసే ప్రార్థన మన కళ్ళు మూసామనంటే మన ఇష్టమైన ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన మనకు వద్దు. అలాంటి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు సాయంకాల ప్రార్థనని చాలా గౌరవిస్తారట. మొట్టమొదటి ఏంటండి? సాయంకాల ప్రార్థన అనేది ఆ నైవేద్యం అనేది ఏంటి? నిత్యమైన నిబంధన అని దేవుడు చెప్తా ఉన్నారు. రెండో మాట ఏంటో తెలుసా? సాయంకాలం చేసే ఆ ప్రార్థన మళ్ళీ ఒక కండిషన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే ఆ కండిషన్ ఉదయకాలము చేసినటువంటి బలిలాగే నైవేద్యములాగే సాయంకాలపు బలి నైవేద్యం ఉండాలనేది మొట్టమొదటి కట్టడ. అంటే ఉదయం చేసినటువంటి బలమైన ప్రార్థన వల్లే సాయంత్రం కూడా మనం చెయ్యాలి. కొన్నిసార్లు అంటే ప్రభా నేను అలసిపోయాను కదా ప్రభా, క్షమించు ప్రభా, ఒక్కసారి నిద్రపోతున్నాను ప్రభా, ఇక చాలు కొంచెం షార్ట్ ప్రేయర్ కూడా ఉంటుంటుంది. మార్నింగ్ షార్ట్ ప్రేయర్, ఈవినింగ్ షార్ట్ ప్రేయర్. మార్నింగ్ ఏమో డ్యూటీకి టైం అయిపోద్ది, ఈవినింగ్ వచ్చేసి ఏమైపోతుంది? నిద్రకి టైం అయిపోద్ది కదా. సో ఈ షార్ట్ 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 అనుకుంటే చివరికి ఏమైపోద్ది? లైఫ్ అంతా షార్ట్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు స్టైల్ ఏంటి? షార్ట్స్ చూడటం. టైం ఉంటే షార్ట్స్. ఏ షార్ట్స్ అంట? యూట్యూబ్ షార్ట్స్.